హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అల్లు అర్జున్ గారు నిన్న సంక్రాంతి సందర్భంగా ఒక క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఆయన లోకేష్ కనకరాజు గారితో సినిమా తీయబోతున్నట్టుగా. మామూలుగా ఆయన ఇప్పుడు అట్లీ గారితో సినిమా తీస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు లోకేష్ గారితో సినిమా అంటే వరుసగా తమిళ డైరెక్టర్స్ తో అయితే సినిమా తీస్తున్నారు. ఎందుకు ఈ విధంగా తమిళ డైరెక్టర్స్ ని ఈయన పట్టారు అంటే తమిళ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకుని అక్కడ కూడా క్రేజ్ సంపాదించుకోవడానికి అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సో దీని వెనుకున్న కారణం ఏంటి, మరి ఏ విధంగా ఉండబోతుంది తమిళ డైరెక్టర్స్ తో అనేది ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ నారాయణ రాజు గారు ఉన్నారు. వారిని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్, పుష్ప తర్వాత ఇప్పుడు వరుసగా ఇద్దరు తమిళ డైరెక్టర్స్ తోనే అల్లు అర్జున్ గారు సినిమాలు తీస్తున్నారు. అట్లీ గారితో ఆల్రెడీ షూటింగ్ అనేది శరవేగంగా జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు లోకేష్ గారితో సినిమా. సార్, మరి ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు ఇది తమిళ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకునే తీస్తున్నారని కూడా వినిపిస్తుంది. మీరేం చెప్తారు సార్? ఇప్పుడు అల్లు అర్జున్ కు మన ప్రభాస్ కు ఇద్దరికి అటు బాహుబలితో ఇటు పుష్పతో ఒక పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ వచ్చింది. అవును. అంటే వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ కు పరిచయం అయ్యారు. కేవలం తెలుగు వాళ్ళకే కాదు, మొత్తం ఆల్ లాంగ్వేజ్ వాళ్ళకి పరిచయం అయ్యారు. వాళ్ళు చేసిన సినిమాలు కూడా బాగుండడంతో అంటే ఆ మిగతా ఆడియన్స్ కు ఇది కొత్త నేపథ్య సినిమాలు కాబట్టి వీటిని యాక్సెప్ట్ చేశారు, చూశారు. తాజాగా ఈ 2 సినిమాలు జపాన్ లో కూడా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అవును. అయితే బాహుబలి తర్వాత మళ్ళీ ఆ స్థాయి విజయాన్ని అందించడానికి ప్రభాస్ కొంత ఇబ్బంది పడుతున్న విషయం వాస్తవమే. మరో బాహుబలి అయితే ఇప్పటి వరకు రాలేదు. తాజాగా రాజసాబ్ వచ్చినా దాని మీద డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఇది ఉదాహరణ. అల్లు అర్జున్ కు కూడా ఆ స్థాయిగా పాన్ ఇండియా స్టార్ గా ఒక 2000 దాదాపుగా 2000 గ్రాస్ తెచ్చిన హీరోగా ఆయన ఎస్టాబ్లిష్ అయ్యాడు. మరి ఆయన నెక్స్ట్ ఏ సినిమా చేయాలి? ఆడియన్స్ నుంచి ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుంది. ఒకసారి పాన్ ఇండియా చేసేసి ఆ వెంటనే లోకల్ సినిమాని తెలుగు ప్రేక్షకులకే పరిమితమైన సినిమా చేస్తే ఆయన మార్కెట్ కొంత తగ్గుద్ది. ఇది కూడా ఆలోచించి ఉంటాడు. మరి తనను దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎలివేషన్ చేసే డైరెక్టర్ కావాలని అనుకున్నప్పుడు ఆయనకు అట్లీ కనిపించాడు. అట్లీ కూడా కాన్సెప్ట్ ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఉంది. ఆయన రీసెంట్గా ఒక సక్సెస్ఫుల్ సినిమా, ఒక 1000 కోట్ల సినిమా ఇచ్చి ఉన్న అనుభవం కూడా ఉంది. కాబట్టి అట్లీ కాంబినేషన్లో ఆయన వర్కౌట్ చేసుకున్నారు. అది మంచి ఆలోచనే. ఆ నేపథ్యం కూడా ఒక సమాంతర గవర్నమెంట్ లాగా సంథింగ్ ఏదో ఉంది. ఓకే. ఆ తర్వాత వచ్చే వరకల్లా లోకేష్ కనకరాజు అల్లు అర్జున్ కలిసి సినిమా చేయబోతున్నారని వీళ్ళు అఫీషియల్గా ప్రకటించక ముందే సోషల్ మీడియా ఎప్పుడో చెప్పింది. అవును. అఫీషియల్ కంటే సోషల్ మీడియా చాలా వేగంగా ఉంటుంది కదా. ఏ కారు ఎవరింటి ముందు ఆగింది, కారణం ఏంటి, ఇలా అనుకుంటారు. ఆ విధంగా లోకేష్ కనకరాజుకు డేట్స్ ఇచ్చాడు. అయితే ఇందులో తప్పేమీ లేదు. మీరు ఒకసారి వెనక్కి వెళ్తే నాగార్జున కెరీర్ బిగినింగ్ లో ఇలాంటి విమర్శలు ఎదుర్కొన్నాడు. వరుసగా తమిళ మలయాళ డైరెక్టర్లతోనే చేస్తున్నాడు అన్న అపవాదం ఆయనకు వచ్చింది కూడా. కానీ వాళ్ళ ఆలోచన ధోరణి అలా ఉండదు. వాళ్ళు చెప్పిన కథ డైరెక్టర్ తమిళవాడా, తెలుగువాడా, పంజాబీవాడా అనేది పరిగణలోకి తీసుకోరు. అదే విధంగా వెంకటేష్ కెరీర్ బిగినింగ్లో అంటే ఆయన కెరీర్ మొత్తంలో 75 సినిమాలు చేసి ఉంటే అందులో 50 సినిమాలు రీమేక్లు. ఆ రీమేక్లు అంటే తమిళ కథలు తప్ప వెంకటేష్కు వేరే దొరకవా అనే విమర్శ ఆయన ఎదుర్కొన్నాడు. కానీ వాళ్ళకి కావాల్సింది సక్సెస్, విమర్శలు కాదు. ఈ కాన్సెప్ట్లో మళ్ళీ అల్లు అర్జున్ విషయానికి వస్తే అల్లు అర్జున్కు అట్లీ సినిమా డెఫినెట్గా ఈ ఇయర్ 2026లో పూర్తవుతుంది. మరి ఆ తర్వాత ఏ సినిమా చేయాలి అన్న సందిగ్ధత నెలకొంది. పుష్ప ఇచ్చిన సుకుమారు బిజీగా ఆల్రెడీ రామ్ చరణ్ సినిమాకు కమిట్ అయి ఉన్నాడు. మరి ఎవరితో చేయాలి? ఇదే టైంలో అటు లోకేష్ కనకరాజు కావచ్చు, అటు అట్లీ కావచ్చు, వాళ్ళు కూడా స్క్రిప్ట్ చేతిలో పట్టుకొని తమ స్థాయికి అంటే పాన్ ఇండియా మార్కెట్ ఉన్న హీరోల కోసం చూస్తున్నారు. ఆ క్రమంలో లోకేష్ కనకరాజుకు అల్లు అర్జున్ కనపడ్డాడు అని అంటారు. అంటే అంతకుముందు కూడా ఒక సోషల్ మీడియాలో ఒక రూమర్ ఉంది. ఆల్రెడీ ప్రభాస్కు కలిశాడని, పవన్ కళ్యాణ్ కూడా కలిశాడు అని అంటారు. బహుశా కలిసి ఉండొచ్చు. ఒక డైరెక్టరు తన కథను 10 హీరోలకు వినిపించి ఉండొచ్చు. అందరి హీరోలకు నచ్చాలని ఏం లేదు. ఒక హీరోకు నచ్చిన చేసేందుకు డేట్స్ కూడా కుదరకపోవచ్చు. కాబట్టి ప్రభాస్ విన్నా, పవన్ కళ్యాణ్ విన్నా, మరొక హీరో విన్నా తప్పు లేదు. అయితే లోకేష్ అనేవాడు అల్లు అర్జున్ దగ్గరికి వచ్చి లాక్ అయ్యాడు. ఇక తమిళ ఆడియన్స్ కోసం అంటే తమిళియన్స్ అంత ఈజీగా మరో భాషని తెచ్చి నెత్తిన పెట్టుకోరు. అది అంత సులువయ్యే విషయం కాదు. అల్లు అర్జున్కు ఇప్పటికే మలయాళంలో మంచి మార్కెట్ ఉంది, బాగా ఆడతాయి కూడా. ఆ స్థాయి తమిళ్లో వస్తుంది అనుకోవడం పొరపాటే అవుతుంది. తమిళ నేపథ్యం ఉన్న డైరెక్టర్తో చేస్తున్నాడు.
అది పాన్ ఇండియా సినిమా కాబట్టి అటు తమిళ్, పంజాబీ, కన్నడ, మలయాళం అందరూ చూస్తారు. కాబట్టి తమిళ ఆడియన్స్ లక్ష్యం అనేది సరికాదు. అదే అయితే పరిమితం ఇటు తెలుగు వాడు తమిళకే అయిపోతాడు. అదో ప్రమాదం కూడా ఉంది. అలా. ఓకే. సరే, ఈ గ్లింప్స్ చూసిన తర్వాత ఫారెస్ట్, ఎనిమల్స్ ఇవన్నీ కూడా కనిపించాయి. అంటే ఇది ఆ ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్ లో ఏమన్నా నడిచే సినిమాగా అర్థం చేసుకోవచ్చా సార్? ఇప్పుడు అల్లు అర్జున్ హ్మ్. 'పుష్ప' అనే సినిమాకి ఫారెస్ట్ నేపథ్యం. అవును సార్. హౌస్ స్మగ్లర్ క్యారెక్టర్ చేశాడు. అసలు డీ గ్లామర్ క్యారెక్టర్ అది. హ్మ్. ఆ క్యారెక్టర్ ఆయనకు నేషనల్ అవార్డు కూడా తెచ్చింది. ఆ తదుపరి చేస్తున్న సినిమా అట్లిది. అట్టి తర్వాత వచ్చే సినిమా లోకేష్‌ది. మరి లోకేష్‌కి తెలుసు కదా 'పుష్ప' సినిమా అల్లు అర్జున్ చేసి ఉన్నాడు. హ్మ్. తన కాంబినేషన్‌లో చేసే సినిమాకి కూడా అదే ఫారెస్ట్ నేపథ్యం అయితే బాగుండది అని ఉండొచ్చు. హ్మ్. ఫారెస్ట్ నేపథ్యం ఉన్నా దానికి ఇంకా లోతుగా వెళ్తే ఇంకెన్నో ఉంటాయి. మైన్స్‌కి వెళ్ళవచ్చు, ఇంకొక చోటుకి వెళ్ళొచ్చు. సంథింగ్ ఏదన్నా ఒక క్రియేషన్ చేయొచ్చు. డైరెక్టర్ దేనైనా క్రియేట్ చేయగలుగుతాడు. కాబట్టి ఇది ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్ ఉందా? లేకపోతే మరొకటి ఉందా? అని అయితే ఇప్పుడే అనుకుంటానికి వీల్లేదు. పైగా గ్లింప్స్‌లోనే సినిమా కథను రివీల్ చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఓకే. ఈ సినిమా మొదలై పూర్తయి ప్రేక్షకుల ముందుకు రావడానికి కనీసం 1½ ఇయర్ పడుతుంది కాబట్టి ఇప్పుడే ఒక అంచనాకైతే రాలేదు. ఓకే. సార్, మళ్ళీ అంటే లోకేష్ కనకరాజు గారు ఆయన ఫిల్మ్స్ ఇప్పటివరకు చూసుకుంటూ వస్తే డ్రగ్స్ మాఫియా, అండర్ వరల్డ్ డాన్స్ ఇటువంటి కాన్సెప్ట్ తోనే ఆయన మొత్తం ఆయన సినిమాలు తీయడం జరిగింది. మరి ఇప్పుడు అటువంటి ఒక కాన్సెప్టే అల్లు అర్జున్ గారికి తీస్తే ఎలా ఉంటుంది సార్? లోకేష్ కనకరాజు ఎలాంటి సినిమాలు తీస్తాడు అనేది ఇండస్ట్రీకి తెలుసు, అవును. ఆడియన్స్‌కు తెలుసు. ముఖ్యంగా 'ఖైదీ' సినిమా కావచ్చు, హ్మ్. ఆ తర్వాత కమల్ హాసన్‌తోని 'విక్రమ్' సినిమా కావచ్చు, రజనీకాంత్‌తోని 'కూలీ' కావచ్చు. ఈ సినిమాలకు అలాంటి నేపథ్యాన్ని ఎంచుకున్నాడు కాబట్టి అలా ఆయన వర్క్ స్టైల్ అలాగే ఉంటుంది. ఆయన స్క్రిప్ట్ కూడా అలాగే ఉంటుంది. అలాంటి బ్యాక్‌డ్రాప్‌లో ఇప్పుడు అల్లు అర్జున్ చేయలేదు కాబట్టి అల్లు అర్జున్‌కు అది కొత్తదై ఉండొచ్చు. ఓకే. కమల్ హాసన్‌కు కెరీర్ ఎండ్ అనుకున్న దశలో 'విక్రమ్' లాంటి అద్భుతమైన సినిమానిచ్చి ఆయనను ఒక 600 కోట్ల గ్రాస్ కెపాసిటీ ఉన్న హీరోగా ఇండస్ట్రీలో నిలబెట్టాడు. ఓకే. ఆ 'విక్రమ్' హిట్ దెబ్బకు ఆగిపోయిన 'ఇండియా 2' కూడా బయటకొచ్చింది. కాబట్టి లోకేష్‌ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఆయన డ్రగ్స్ తీసుకోవచ్చు, మరొకటి నేపథ్యం తీసుకున్నా అది ఆడియన్స్‌కు కొత్తగానే ఉంటుంది. పైగా ఇప్పటి ఆడియన్స్ టేస్ట్ కూడా పల్లెటూరు, బావమరదలు, ఎంటర్‌టైన్‌మెంట్ లాంటి కథలు ఒప్పుకోవట్లే కదా! కొంత అండర్ గ్రౌండ్ కథలే ఇష్టపడుతున్నారు. వాళ్ళందరికీ తెలుసు సోషల్ మీడియా ద్వారా. అలాంటి కథలనే వాళ్ళు ఇష్టపడుతున్నారు. డైరెక్టర్లు కూడా ఈ తరం డైరెక్టర్లు కాబట్టి వాటిని చూపిస్తున్నారు. ఓకే. సార్, లోకేష్ గారిలో ఇంకో స్పెషాలిటీ ఏంటి సార్, సినిమాల్ని చాలా వేగంగా కంప్లీట్ చేసి రిలీజ్ చేస్తూ ఉంటాడు. అంటే 2, 3 సంవత్సరాలు ఏం తీసుకోడు. ఒక సంవత్సరం లోపలే సినిమాలు వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ సినిమా కూడా మరి అంతే వేగంగా కంప్లీట్ చేసి అట్లీస్ట్ సినిమా కంటే ముందే రిలీజ్ చేసే ప్రయత్నం ఏమన్నా చేస్తారా సార్? అది హీరో మరి ఎలా ప్లాన్ చేస్తున్నాడు తన నెక్స్ట్ పిక్చర్ 'పుష్ప 2' తర్వాత వచ్చే సినిమాను మీరు అన్నట్టు విఎఫ్ఎక్స్ వర్క్ అది గట్రా ఇంకా ఎక్కువ ఉంటే అట్లీస్ట్ సినిమా ఆగినా ఆశ్చర్యం లేదు. అవును సార్. అలా అని దాన్ని తక్కువ అంచనా వేయడం, దీన్ని ఎక్కువ అంచనా వేయడం సరికాదు. లోకేష్ కనకరాజు స్పీడ్ గా వేగంగా పూర్తి చేసి ఉంటే అది ముందు వచ్చినా నష్టం లేదు. అట్లీస్ట్ సినిమాకు ఉండే క్రేజ్ అలాగే ఉంటుంది. రీసెంట్ గా మీరు చిరంజీవి విషయంలో చూశారు కదా, చిరంజీవిది ఎప్పుడో మొదలైన విశ్వంబర ఇంకా బయటికి రాలేదు. ఆ తర్వాత సెట్స్ పైకి వెళ్ళిన సినిమా పూర్తయింది. మనశంకర వరప్రసాద్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది, సక్సెస్ అవుతుంది. కాబట్టి సినిమా ముందు వచ్చింది వెనక వచ్చింది అనేది పెద్ద ముఖ్యమేం కాదు. వాళ్ళకి అనుకూలంగా ఏ సినిమా పూర్తయితే ఆ సినిమా వస్తారు. సహజంగా ముందు కమిట్ అయిన సినిమా ముందే పూర్తి చేస్తారు. కాబట్టి అల్లు అర్జున్ కెరీర్ ఏ విధంగా ప్లాన్ చేసుకున్నాడు అనేది మనకు స్పష్టత లేదు. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్.